హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క పునరుత్థాన ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మంచివాడు, ఆయన కృప నిత్యము ఉండును. దేవునికి వందనం. ఈ యొక్క దినము మనము లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. కీర్తనలు 85వ కీర్తన 12వ వాక్యం. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. అందరూ చెప్తామా? యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. హల్లెలూయా. దేవుడు దేనిని అనుగ్రహిస్తాడంట? ఉత్తమమైన దాన్ని. చెప్తామా? ఉత్తమము. ఉత్తమము. చేతులు తీయండి. ఎవరు చేతులు పెట్టుకోవద్దండి. దేవుడు ఏమనుగ్రహిస్తాడు? ఉత్తమము. పక్కనతో చెప్పండి. ఉత్తమమైనది దేవుడు నీకు అనుగ్రహించను. ఉత్తమమైనది దేవుడు నీకు అనుగ్రహించను. హల్లెలూయా. ఉత్తమము అంటే అర్థం ఏంటి? మంచిది. వెరీ గుడ్, సూపర్. ఉత్తమము అంటే మంచిది, ఉత్తమము అంటే మేలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధనలో నా ప్రభువు ఈ 2వ నెల చివరి ఆదివారం నా ప్రభు తెలియజేస్తున్నది ఏమంటే, యెహోవా ఉత్తమమైన దానిని మనకందరికీ ఇష్టమే కదా. ఉత్తమమైనది మన ప్రభు ఇస్తాడు అంటే మనకు చాలా ఇష్టం. మరి నీ జీవితంలో, మన జీవితంలో, మన సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో నీవు ఉత్తమమైనది ఏది కావాలి అనుకుంటున్నావో ఒక్క 2 సెకండ్లు కళ్ళు మూసుకొని ఆ ఉత్తమమైన దేవుని అడుగు. ఆయన అనుగ్రహించడానికి మన మధ్యలో ఉత్తముడైన యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ఉత్తమమైనది. ఉత్తమమైన ప్రతి దానిని నా దేవుడు అనుగ్రహించునుగాక. అడుగు వారికి మరి నిశ్చయముగా దయచేయునుగాక. అడుగు వారికి నా దేవుడు నిశ్చయముగా అనుగ్రహించునుగాక. ఆమేన్. అడిగినారా? దేవుడు ఖచ్చితంగా మనకు ఉత్తమమైనది, మేలుకరమైనది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా కదా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఉత్తమమైన దానిని అనుగ్రహించు. యెహోవా యేసు ప్రభువు ఉత్తమమైనది అనుగ్రహిస్తాడు. మన దేవుని పేరు ఏమి అని మనం చూసుకున్నట్లయితే, 1 కీర్తనలు 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, కీర్తనకారుడు ప్రభుని గురించి ఏమని చెప్తూ ఉన్నాడమ్మా? యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనిది, యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఆయనంట ఉత్తముడు, ప్రభువు మంచివాడు అని మనము రుచి చూచి తెలుసుకోవాలి. ఇప్పుడు వండిన పదార్థాన్ని ఏం చేస్తాము? కొంతమంది ఏమో రుచి చూడరు, మంచిదే. కానీ చాలా వరకు చేసే పని ఏమి? రుచి చూస్తాం. ఆ విధంగా మన జీవితంలో మనము యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఎవరెవరైతే రుచి చూచి తెలుసుకున్నారో వారందరూ కూడా ప్రభువుని ఆశ్రయించినారు. వారి జీవితంలో వారు ధన్యులుగా మార్చబడి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, 9వ వాక్యంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ
హల్లెలూయా. ఉత్తముడైనటువంటి దేవుడు, మేలు చేసేటువంటి దేవుడు, మంచి దేవుడు. ఆయన చెప్పేది ఏమంటే, బిడ్డ, నీవు నన్ను మంచివాడు అని తెలుసుకున్నావు, నీవు నన్ను ఆశ్రయించినావు, నీవు నా యందు భయము భక్తిని నిలబెట్టినావు. అందును బట్టి నేను నీ జీవితంలో ఏమీ చేయను, కొదవ చేయను అని చెబుతూ 10వ వాక్యం ఏమని సెలవిస్తుంది? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనులు కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు, ఎవరికి మేలు కొదవగా ఉండదు? దేవుని ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కదా. కొంతమంది ఏమా మందిరానికి రావు, ఏమా ప్రార్థన చేసుకోవు, బైబిల్ చదివినామంటే ఏం మేలు చేస్తాడని చదవాలి అంటారు. ఏమి మేలు చేసినాడు అని అనేటువంటి మనము ఆయనను మనం ఎంతవరకు ఆశ్రయించాము, ఆయనను మన జీవితంలో ఎంతవరకు మనము నమ్ముకున్నాము, ఎంతవరకు ఆయన ఎందుకు మన శ్రద్ధను నిలబెట్టినాము. ఈరోజు ప్రభు అంటున్నాడు, యెహోవా భక్తులారా, హల్లెలూయా. చూడండి, నిన్ను ప్రభు మంచి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. యెహోవా భక్తులారా, ఆయన యందు మేము భక్తాదులము, మేము భక్తులము అని చెప్తూ ఉన్నావు కదా. మంచిది, చాలా సంతోషం బిడ్డ. అయితే ఆయన యందు ఎంతవరకు నువ్వు భయభక్తులు ఉంచావు? నిజంగా నువ్వు భయము భక్తి ఉంచినట్లయితే ఏమీ నీకేం కాదంట, కొదవ కాదు. ఎందుకంటే ప్రియులారా, మనము 19వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే ఒక మంచి మాట, ఒక్క నిమిషము. సారీ, 31:19వ వచనం. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు స్థిరపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. ఉత్తముడైనటువంటి ప్రభువు, బిడ్డ, నేను ఉత్తముడను, నేను నీ జీవితంలో మేలు చేయవాడను, నేను నీ జీవితంలో మంచి చేయవాడనై ఉన్నాను. బిడ్డ, నీవు ఉత్తముడైనటువంటి దేవునిని ఆశ్రయించినట్టు నీవు భూమి మీద నిజముగా నువ్వు ధన్యుడవు, ధన్యుడా. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయనను ఆశ్రయించు నరుడు యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఏ కాదంట, ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికి ఏమీ కొదవ లేదు. ప్రైజ్ ది లార్డ్ అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ భయభక్తులు ఉంచినటువంటి వారి విషయంలో, నా భక్తులారా, నేను దేవుని బిడ్డ, నేను దేవుని భక్తుడను, నేను దేవుని భక్తురాలని చెప్తూ ఉన్నావు కదా. నిజంగా నువ్వు భక్తుడవి, నువ్వు భక్తురాలవి. నీవు నా యందు భయము భక్తి ఉంచు. ఆయన యందు భయభక్తులు ఉంచినటువంటి వారికంటే ఏమీ పక్కన చెప్పండి, ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికి ఏమీ. ఒక్కసారి ప్రశ్న చేసుకోండి, మన జీవితంలో కొదవలు ఉన్నాయా, కొరతలు ఉన్నాయా? మళ్ళీ మన భయము భక్తి ఎంతవరకు నిలబెడుతూ ఉన్నాము? మనకు అనుకూలమైనంత వరకైనా, ప్రతికూలతలో కూడా దేవునికి అనుకూలంగా బ్రతికేంత భయము భక్తి ఉంచినామా? నిజముగా ప్రతికూలతలో, వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన యందు భయము భక్తి ఉంచినామంటే ఏ మేలు కూడా మనకు కొదవ ఉండదు, తక్కువ కాదు. అందుకే సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి, అడవికి రాజైన సింహము తన పిల్లల కొరకు
అడవినంతటినీ కూడా చూస్తుంది, వేటాడుతుంది. ఎక్కడైనా కూడా ఏదైనా కూడా తన పిల్లలకు తెచ్చి పెట్టడానికి అది ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అది అడవికి రాజు. ప్రతి ఒక్కటి కూడా సింహాన్ని చూస్తూనే, సింహ గర్జన దాని స్వరం వింటూనే భయపడతాయి. భయపడి పరిగెత్తిపోయేటప్పుడు కూడా కాళ్ళు తత్తరపోయేట్లుగా ఉంటూ ఉన్నాయి. నిజంగా ఆ సమయంలో కొన్నిసార్లు పరిగెత్తడానికి బదులుగా పడడం లేవడం, ఆ సమయంలోనే పట్టబడేటువంటి జంతువులు చాలా ఉంటాయి. ఆ విధంగా సింహం ఒకవేళ అంత ఖచ్చితంగా అది తేగలదు, అవి అయినా ఆకలిగా ఉంటాయంట. కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు, ఏ మేలు, ఒక్క మేలు కూడా. అందుకే చూడండి, ఇప్పుడు 30:19 మనం చదువుకున్నాం కదా, ఆయన యందు భయభక్తులు కల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు. 2 నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం, యేసయ్యను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నీవు సిద్ధపరిచిన మేలు చెప్దామా? ఆయన భయభక్తులు గల వారి ఎడల దాచించిన మేలు, సిద్ధపరిచిన మేలు. పక్కన ఉంటుంది చెప్పండి, దాచించిన మేలు, సిద్ధపరిచిన మేలు. దాచించిన మేలు, సిద్ధపరిచిన మేలు. ఎవరి కొరకు దాచించినారంట? ఆయన భక్తుల కొరకు. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ఆయన భక్తులు ఆయన యందు భయభక్తులు ఉంచారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన భక్తులు ఆయనను మాత్రమే ఆశ్రయించాలి. ఆయనను తప్పి వేరే మార్గము కానీ, వేరే దానిని కానీ, వేరే వాటిని కానీ మన జీవితంలో మనము ఆశ్రయించే వారిగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఎవరైతే నువ్వు ఎన్ని కొరవల్లో ఉన్నా, ఎన్ని కొరతల్లో ఉన్నా, ఎన్ని దుఃఖంలో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ప్రభు ధైర్యపరుస్తున్నాడు. బిడ్డ, సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలి కొట్టాయి, నన్ను ఆశ్రయించిన నీ జీవితంలో ఏ మేలు కొదవై ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కదా చాలా మంది చెప్పినారు కదా, ఏం మేలు చేసినాడని, ఏం మేలు చేసినాడని, ఏం మేలు. మనము దేవుడిని ఎంతవరకు భయభక్తులు ఉంచి ఆయననే ఆశ్రయించి ఆయననే నమ్ముకొని ఆయన పాదాల దగ్గరే ఉంటూ ఉన్నాము, ఒక్కసారి మన జీవితాలను మనమే ప్రశ్న వేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మాట సత్యం. భూమి ఆకాశము గతించును కానీ ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా పొల్లు అయినా సున్నా అయినా తప్పిపోయేది కాదు. ఆయన చెప్తూ ఉన్నాడు, బిడా నా యొక్క భయభక్తులు ఉంచు, నన్ను ఆశ్రయించు, నువ్వు ధన్యుడవు. నువ్వు నా యొక్క భయభక్తులు ఉంచినావంటే నీ కొరకు నేను సిద్ధపరిచినాను మేలు, నీ కొరకు నేను దాచి ఉంచినాను మేలు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరమంటే ఆయన పిల్లలము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సింహపు పిల్లలు దేవుని వెతకిన కొదువలేదు. సింహపు పిల్లలు కష్టపడిన దేవుని వెతకిన కొదువలేదు, కొదువలేదు, కొదువలేదు. దేవుని వెతకిన కొదువలేదు, కొదువలేదు. దేవుని వెతకిన కొదువలేదు. హల్లెలూయా. దేవునిని వెతికితే మనకేమీ లేదు, దేవునిని ఆశ్రయిస్తే ఏమీ లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమీ లేదు. హల్లెలూయా. కొదవ లేదు, ఆయన సిద్ధపరిచినాడు, ఆయన దాచించాడు. హల్లెలూయా. రెండోదిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంట చెడుతనమును విసర్జిస్తారు. హల్లెలూయా. అంటే దేవుని దృష్టిలో ఏది మంచిది కాదో, దేవుడు ఏది
అసహించుకుంటాడో, దేవుని దృష్టిలో ఏది ఆ దేవునికి అయిష్టమైనదో మనం కూడా ఏం చేస్తాము? విడిచిపెడతాం. హల్లెలూయా కదా. మేలు చేయాలి దేవుడు, కానీ నా జీవితం మార్చుకోవడము కదా. ఎందుకు దేవుని మందిరానికి రారు అంటే, మాకు అట్లా ఉండేకి కాదు. నువ్వు అట్లా ఉండకపోయినా నా దేవుడు అన్నీ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. చేస్తాడు, కానీ సంపూర్ణంగా మన జీవితాలు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి మన జీవితంలో చెడుతనాన్ని మనం ఏం చేస్తామంటే విడిచిపెడతాము. చెడుతనమును మనము విసర్జించేటువంటి వారిగా ఉంటున్నాం. హల్లెలూయా. మంచి వారి ఎడల మనం ఏ విధంగా ప్రవర్తించాలి అంటే, వరుణ్ ముందుకు రావాలి. మీ జీవితాలలో నా దేవుడు యవన బిడ్డల జీవితాల్లో ఉత్తమమైన కార్యాన్ని చేయబోతుంది. ఒక మేలును నా దేవుడు చేయబోతుంది. వాక్యాన్ని వినండి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై వింటూ ఉన్నది. నువ్వు వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వింటూ ఉంటావో, స్వస్థత లేదా, రోగంతో వచ్చినావా స్వస్థత కలుగుతుంది. దురాత్మ చేత పీడించబడుతున్నావా, వాక్యాన్ని వింటూ ఉండగానే నీకు నా దేవుడు విడుదలను కలగజేసేటువంటి వాడుగా ఉన్నాడు. నువ్వు వాక్యాన్ని వింటూ ఉండగానే నీ పరిస్థితులు నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఉత్తముడైన దేవుడు, మేలు చేసే దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. మనం ఒక్కొక్కరిని తాకబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరిని ఆయన ఆవరించి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. కొదవ లేదు. ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవ లేదు. కొదవ చేయనటువంటి సమృద్ధిని కలుగజేసేటువంటి దేవుని యందు మన జీవితాన్ని మనం ఏ విధంగా మనం ఉంచుకోవాలి అంటే, ఇప్పుడు నా భర్త నన్ను నమ్మినాడు, నా భర్త ఎడల నేను ఏ విధంగా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నన్ను బాగా నమ్మినాడులే అని నేను ఆయన ఎడల అసభ్యకరంగా, ఆయన లేనప్పుడు అసభ్యకరంగా నేను ప్రవర్తించినానంటే నేను మంచిదానినైనా? నా భర్తను నేను ఏం చేసినట్టు? నన్ను ఒకరు అడిగిరి, మేడం అది ఇది అని ఏమేమో చెప్పింది. నేను ఒక మాట చెప్పినాను. భూమి మీద ఉన్నటువంటి భర్తే కానీ, భూమి మీద ఉన్న భార్యే కానీ, భూమి మీద ఉన్నటువంటి స్త్రీనే కానీ, భూమి మీద ఉన్నటువంటి పురుషుడే కానీ, మనం మొట్టమొదటిగా దేవునికి భయపడాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి. రెండోదిగా నన్ను కట్టుకున్నా, నన్ను ఏలుతున్నా, నన్ను చేసుకున్నట్టు నా భర్తకు నేను ఏ విధంగా ఉండాలి? సంపూర్ణంగా నమ్మకంగా విధేయురాలుగా మనము మంచిగా మనం ఏం చేయాలి? బ్రతకాలి. హల్లెలూయా. నిజంగా ఆ నమ్మకంగా ఉన్నప్పుడు మన జీవితంలో, మన కుటుంబాలలో భేదాలు, భేదాభిప్రాయాలు, గొడవలు, కొట్లాట్లు అనేటివి, భయము భక్తి ఉంచినామంటే చెడుతనాన్ని అసహించుకుంటాం, చెడుతనాన్ని విసర్జిస్తాం, చెడుతనంలో మనము దూరముగా ఉంటాం. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తూ, ఆయన ఉత్తముడు. ఆయన ఎవరు? గట్టిగా చెప్పండి. ఉత్తముడు, మంచివాడు నా దేవుడు, రోజు రుచి చూచి పుష్పాలండి. ఉత్తముడు, మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఏ మేలు నాకు
బిడ్డలము, యేసయ్య బిడ్డలు. మన తండ్రి ఎలాంటి వాడు? సబ్జెక్ట్లోకే రావాలి. ఎస్, గట్టిగా చెప్పండి. మీ శరీరం అంతా తెలుసుకోవాలి, మీ ప్రాణం తెలుసుకోవాలి, మీ మూలుగులు తెలుసుకోవాలి, మీ ఎముకలు తెలుసుకోవాలి. నా దేవుడు ఉత్తముడు. హల్లెలూయా. ఏ మేలు చేయడు. ఆయనను మనం ఆశ్రయించినాం, ఆయనను మనం నమ్ముకున్నాం, ఆయన యందు భయభక్తులు మనం ఉంచినాం. వీటిలో నాలో ఏమి లేదో నాకు అప్పుడే తెలిసిపోతూ ఉంది, వాక్యం చెప్తూ ఉంటే కదా. అవును. ఇప్పుడు మనం ఏమి చేయబడాలి అంటే సరి చేసుకొని, దేవా ఉంచవలసినంతగా నాలో నీ యందు భయము భక్తి లేదు, నాలో తగ్గింపు స్వభావం లేదు, నాలో దీన మనస్సు లేదు. దేవా నేను తగ్గించుకునేటువంటి స్వభావము, ఉత్తమమైనది నీ గుణమును, ఉత్తమమైనది నీ యొక్క లక్షణాలను నాలో దయచేయసయాన్ని వేడుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని యొక్క వాక్యంలో రెండోదిగా మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 145:9. ఓకే, చెప్తామా? యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన ఎవరంటమ్మా? ఉపకారి అంటే, ఉపకారము అంటే మంచి మేలు చేయువాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు ఆయన అన్యాయం చేసేటువంటి వాడు కాదు, ఆయన కీడు చేసేటువంటి వాడు కాదు. మనం కీడు తలపెట్టినా కూడా ఆయన ఏమి చేయవాడు? మేలు చేయవాడు. మనము ప్రభువునకు విముఖతను చూపించినా నా ప్రభు మన ఎడల సముఖతనే చూపించేటువంటి ప్రభు. ఈ ప్రభు చెప్పే ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, యెహోవా అందరికీ, యెహోవా అందరికీ. హల్లెలూయా. ఆయన అందరికీ కూడా ఎలాంటి వాడంట? ఉపకారి, అంటే మేలు చేయువాడు. అందుకోసమే వర్షాన్ని చూడండి, భూమి మీద నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను భూమి మీద వర్షాన్ని దేవుడు ఏం చేపిస్తున్నాడు? కురిపిస్తున్నాడు. విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము నా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దయచేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన సమస్త కనికరములంట సమస్తమైనటువంటి కార్యాల మీద ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉపకారం, ఆయన ఉపకారమే చూపిస్తాడు కానీ అపకారం ఆయన చేయడు. హల్లెలూయా. ఆయన ఏమి చేయడు? పక్కన చెప్పండి, దేవుడు ఎప్పుడు అపకారం చేయడు, ఆయన ఉపకారాన్ని చూపిస్తాడు, ఆయన ఉపకారమే చేస్తాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన మేలు చేయువాడు, ఆయన ఉపకారాన్ని చూపించేటువంటి వాడు. ఎందుకంటే ఆయనను ఆశ్రయించినటువంటి వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో నా ప్రభు చెప్పేది ఏమంటే, ఆయన కనికర సంపన్నుడు, ఆయన కనికరము గల దేవుడు కనుక ఆయన నిన్ను చేయి విడివడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేయి విడిచినా, నీవు విముఖుడవైనా నా దేవుడు ఎంతటికి ఎప్పటికీ కూడా చెయ్యి విడిచేవాడు కాదు. కానీ నా దేవుడు నీ వెంటనే ఉండి ఆయన నీ జీవితంలో ఉపకారం చేయాలని ఆయన ఆశపడతాడు. అదే కీర్తన చూడండి 85లో మంచి మాట ఉంది. ఎనిమిదో వచనం చదవండి. సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ. ఏ వచనము? మంచి వచనం. హల్లెలూయా. శుభవచనాన్ని తన భక్తులతో ఆయన ఒక శుభవచనాన్ని సెలవిస్తున్నారు. మొట్టమొదటిగా ఒక వచనము సెలవిచ్చారు, నేను ఉత్తముడను కనుక నీ జీవితంలో మేలులను నేను చేస్తాను. హల్లెలూయా. నన్ను ఆశ్రయించినావు కాబట్టి నీకు మేలులే చేస్తాను.
నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నీకు మేలు చేయడానికి కొన్ని మేలులు దాచించినాను, కొన్ని మేలులు నీ కొరకు నేను సిద్ధపరిచినాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రభు చెప్తున్నాడు, నేను ఉపకారి. హల్లెలూయా. ఆయన ఉపకారి నుండి దేవుడు చెప్పేదంటే ఆయన కనికరములు ఆయన సమస్తమైన కార్యముల మీద ఉన్నవి. హల్లెలూయా. ఈ కార్యము జరగలేదు, ఈ కార్యము కాలేదు, ఈ కార్యము కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను అంటారు. కానీ ప్రభు చెప్పేది ఏమంటే ఆయన సొంత సమయములో ఆయన తన కార్యాన్ని త్వరపెట్టేటువంటి వాడై ఉంటున్నాడు. హల్లెలూయా కదా. ఆయన కార్యాలు గొప్పవి, ఆయన కార్యములు దొడ్డవి, ఆయన కార్యములు ఊహించలేని కార్యాలు, ఆయన కార్యాలు మనుషుని యొక్క ఊహకు అందని కార్యాలు. ఆయన అందుకోసమే ప్రభు చెప్తాడు సమస్తమైనటువంటి ఆయన కనికరము సమస్తమైన కార్యముల మీద ఆయన అందరికీ ఉపకారి. యేసు ప్రభు యొక్క దినములను యేసు ప్రభుని వెంబడించినటువంటి వారందరూ కూడా యేసు ప్రభు భక్తులేనా? హలో అమ్మా చెప్పండి, అందరూ యేసు ప్రభు భక్తులేనా? కాదు. ఆయన వెంట ఉన్నటువంటి వారు అనేకులు ప్రభుని అంగీకరించిన వారు ఉన్నారు, అంగీకరించని వారు ఉన్నారు, ప్రభు అంటే వ్యతిరేకించేటువంటి వారు ఉన్నారు. ఆయన చేస్తాడా చేయడా అని ఏ విధంగా ఆయనలో లోపాలు తప్పిదాలు పట్టుకోవాలని కూడా అక్కడికి వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అందరికీ ఆయన ఎవరు? హల్లెలూయా. అందరి మీద సూర్యుడు ఏం చేస్తూ ఉన్నాడు? హల్లెలూయా. అదేవిధంగా నా ప్రభువు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన ఉపకారత్వాన్ని ఉపకారాన్ని ఆయన చూపిస్తూ అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గొప్ప కనికర సంపదనటువంటి యేసు క్రీస్తు ప్రభు, కనికరముతో చెల్లిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు, దయనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి దుఃఖంలో బాధలో ఉన్నటువంటి వారి యొక్క కన్నీరు తుడవడమే కాదు, అక్కడికి ఎలాంటి వారిని తీసుకుని వచ్చి వారు బాగుపడాలి అనుకున్నారో వారందరూ కూడా ఏమైపోయారు? గుడ్డివారు ఏమైనారు? కుంటివారు, చెవిటివారు, మూగవారు, పక్షవాతంతో బాధపడేవారు, హల్లెలూయా, ఎట్టి వ్యాధి గలవారైనా, రక్తస్రావం గల స్త్రీ, నడుమొంగిపోయిన స్త్రీ, 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తులు, చనిపోయినటువంటి వారు, హల్లెలూయా. అంటే ఆయన ఉపకారము చూపించేటువంటి వాడు. మరి ఆయన ఎందుకు భయభక్తులు ఉంచినట్టు నీ జీవితంలో నా జీవితంలో చూపించాడా? ఖచ్చితంగా చూపిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, బిడ్డ నేను కనికర సంపన్నుడు, కనికర పూర్ణుడు, కరుణ వాత్సల్యము కలిగినటువంటి దేవుడు. బిడ్డ నీ జీవితంలో నాకున్నటువంటి కనికరము మితిలేని కనికరం. హల్లెలూయా. నీకు ఉపకారాన్ని చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను అని ప్రభు తన ఉపకారత్వాన్ని మన జీవితంలో ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అందుబట్టి ఆయన ఉత్తముడైనటువంటి దేవుడు, మన జీవితంలో మేలు చేసేటువంటి దేవుడు, మన జీవితంలో ఉపకారముల వెంబడి ఉపకారాలు, మనకు తెలిసినవి కొన్నైతే తెలియనివి అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆశ్రయించిన వారి జీవితంలో చేస్తున్నాడు, ఆశ్రయించనుకోకుండా చూద్దాం లేనటువంటి వారి జీవితంలో కూడా చేస్తున్నాడు. తన భక్తులు ప్రార్థించినప్పుడు కూడా వేరే వారి జీవితంలో కూడా నా ప్రభువు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా కదా. దావీదు కుమారుడా నన్ను కనికరించని ఆయన కేకలు వేస్తూ ఉంటే ఆయన దాటి వెళ్ళినాడా, లేకపోతే ఆగిపోయి ఉపకారాన్ని చూపించినాడా? దావీదు కుమారుడా నజరేతువాడా దావీదు కుమారుడా నజరేతువాడా నన్ను విడిచిపోకయా, నీవు తప్ప నాకు లోకంలో నీవు తప్ప నాకు
చూపించే దేవుడు. లోకంలో ఇప్పుడు ఆయన శరీరధారిగా 33 సంవత్సరంలో లోకంలో సంచరించారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎక్కడ ఉన్నాడు? మనలోనే ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు. మనం వెళ్ళేటువంటి ప్రతి మార్గాలలో మనతో కూడా వస్తూ ఉన్నాడు. దేవా నువ్వు కనికరపూర్ణుడు అయ్యా, దేవా నువ్వు కనికరము గల దేవుడవు, యెహోవా కనికరము గలవాడు, నువ్వు చెయ్యి విడవని నీ వాక్యం సెలవిస్తుందని చెయ్యి పట్టుకొని నడిపించు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు కనికరము గల దేవుడు. మీ జీవితంలో ఏ కార్యం కొరకై ఎదురు చూస్తూ ఉన్నారో నా దేవుడు ఆ యొక్క కార్యములన్నిటినీ కనికరము గల దేవుడు జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లలు మనం చూస్తూ ఉంటున్నాము, సారేపతు గ్రామంలో ఎవరున్నారు? ఒక విధవరాలు ఉంది. అక్కడ చూస్తుంటున్నాము ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు పేరు ఎలీషా. ఎలీషానా ఏలియానా? ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూస్తున్నాము ఎలీషా ఉన్నాడు. అక్కడ చూస్తున్నాము ఆయన ఆకలితో ఉన్నాడు. ఆ సమయంలో ప్రియులారా కేరేతు బావి దగ్గరికి వెళ్ళినాడు. అక్కడ కూర్చున్నాడు. ఆ సమయంలో సారేపతులో నుండి ఒక విధవరాలు పుల్లలను ఏరుకోవడానికి వచ్చింది. ఏరుకొని పట్టెడు పిండి మాత్రమే నా గంపలో ఉంది, తొట్టిలో ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, ఈరోజు మేము చేసుకొని తిని చనిపోదాము అనుకోయింది. నా దేవుడు ఉత్తముడు ఉపకారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆమె వచ్చింది. ఆ పుల్లలు ఏరుకుంటుంటే ప్రవక్త చెప్తూ ఉన్నాడు, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. సరే అయ్యా అని వెళ్తా ఉంది. మరి పిలిచి, అమ్మా నాకు ఒక చిన్న అప్పము. ఆమె అంటుంది, అయ్యా నా తొట్టిలో పట్టెడు పిండి ఉంది, నా బుట్టిలో కొంచెం ఉంది, ఈరోజు మేము చేసుకుని తిని ఇంకా చనిపోవడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాము అన్నప్పుడు, లేదు నువ్వు మొట్టమొదటి అప్పము నాకు చేసుకునిరా, తొట్టిలో పిండి బుట్టిలో నూనె తక్కువ. హల్లెలూయా. ఆ మాటకు ఆమె విధేయత చూపి వెళ్ళింది, చేసుకుని వచ్చింది, ఇచ్చింది. తక్కువైందా? అయిపోయిందా? చూడండి, ఆ 3.5 సంవత్సరాలు ఆమె అద్భుతంగా పోషించడానికి నా దేవుడు ఆమె ఎడల ఉపకార బుద్ధిని చూపించి ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా మాట వినేటువంటి వారి విషయంలో నా దేవుడు ఆయన తన కార్యాలు ఈ విధంగా జరుగుతుందా, ఈ విధంగా అవుతుందా అని మనం ఊహించని విధానంలో నా దేవుడు జరిగిస్తాడు. నిద్రపోయే వారందరూ హల్లెలూయా చెప్పండి. అబ్బా చాలా మంది ఉన్నారే, గట్టిగా హల్లెలూయా చెప్తామా? యేసయ్య ఉత్తముడు అని చెప్తూ హల్లెలూయా చెప్తామా? ఆయన అందరికీ ఉపకారి అని హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అయితే ప్రజలు మనుష్యులు పక్షపాతం చూపిస్తారు, కానీ నా దేవుడు పక్షపాతి కానే కాదు. ఆయన అందరి ఎడల సమానత్వం కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగుదురుగాక. ప్రియులారా, అందుని బట్టి మన జీవితంలో ఉత్తమమైనటువంటి దేవుడు ఉత్తమమైనటువంటి ప్రతి సత్కార్యాన్ని ఆయన చూపించేవాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం చూసుకుందాం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. ఒక్క నిమిషము. ఆ 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి సత్కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను చెప్పండి అందరి గట్టిగా, సమస్త విధములైన కృపను ఉత్తమమైన ప్రతి సత్కార్యము చేయుటకు దేవుడు నా ఎడల
పక్కనాలతో చెప్పండి, మీ ఎడల సమస్త విధములైన కృపలను విస్తరింప చెయ్యగలడు. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? ఉత్తముడు. అందుకోసమే ఉత్తముడైనటువంటి దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే పౌలు భక్తుడు ఈ కొరింథీ సంఘముతో చెప్తూ ఉన్నాడు కదా. కొరింథీ సంఘంలో చాలా కలహాలు, చాలా భేదాలు, చాలా పిసినితనం, ఔదార్యము తక్కువ. వారితో నా ప్రభు చెప్తూ ఉండేది ఏమంటే, ఆ విత్తేదాని గురించి చెబుతూ, మీరు ఉత్సాహంగా ఇవ్వాలని చెబుతూ, నా దేవుడు చెప్పేది ఏమంటే ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు ఏమై ఉంటారు? మీలో మీరు. చెప్పండి, నాలో నేను, మీలో మీరు, నాలో నేను, మీలో మీరు, సర్వ సమృద్ధి. గట్టిగా చెప్పండి, సర్వ సమృద్ధి. సర్వ సమృద్ధి గలవారమై మనం ఏముంటామంట? సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు ఏమైందంట? దేవుడు సమస్త విధములైన కృపలను దేవుడు చూపిస్తాడు. ఉత్తమమైన మంచి కార్యాన్ని చేయడానికి నా దేవుడు వెనకాడడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కీడు చేసినా నా దేవుడు మేలే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అపకారం చేసినా నా దేవుడు ఉపకారమే చూపిస్తాడు. అంటే ఆయన యొక్క మనస్సు అంత గొప్పదై ఉంటున్నది. అందుకోసం ప్రభువు చెప్తూ ఉన్నాడు, మీరు అన్నిటిలో కూడా ఎల్లప్పుడూ అన్నిటి యందు, మీ పని పాటలలో, మీరు చేసే ప్రయత్నంలో, మీరు చేసే ఉద్యోగాలలో, మీరు చేసే కూలీ పనులలో, మీరు చేసే ఇంటి పనులలో, మీరు చేసేటువంటి సేవా పరిచయలలో, మీరు అన్నిటి యందు మీలో మీరు ఏమి కలిగిన వారుగా ఉంటారు? మీలో మీరు ఏమి కలిగిన వారుగా ఉంటారు? సర్వ సమృద్ధి కలిగినటువంటి వారిగా ఉంటూ సమస్త విధములైన కృపను నేను ఏం చేసేటువంటి వాడుగా ఉన్నాను అంటే విస్తరింప చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా కదా. అందుబట్టి మన జీవితంలో మనలో మనము సమస్త విధములైనటువంటి కృపలను అనుభవించాలి అంటే, ఉత్తముడైనటువంటి దేవుని మనం ఏం చేయాలంటే మనము ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 9వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకోండి. ఆయన మన జీవితంలో చెప్పనశక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితంలో ఉంచినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన జీవితాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసేది ఏమంటే, మనము దేవుని కొరకు ఏదైనా ఒక మంచి కార్యము చేయడానికి మనం ఒక అడుగు ప్రభు కొరకు ముందుకు వేస్తే, మన జీవితంలో మన పనులందు ఆయన 100 అడుగులు ముందుకేసి మన ఆశీర్వదించేవాడు. ఎందుకు అంటే ఆయన ఎవరై ఉన్నాడు? ఆయన ఎవరై ఉన్నారు? ఉత్తముడు. ఆయన తన స్వభావంతో ఏది కూడా విరుద్ధంగా చేయడు. అందుకే మనం చూస్తున్నాము, యోహాను భక్తుడు రాస్తూ ఒక మాట అంటున్నాడు, నేను నమ్మదగిన వారము కాకపోయినా ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. తన స్వభావం విరుద్ధంగా ఆయన ఏది చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభు పట్ల ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ప్రభు పట్ల ఎంత విరోధంగా ఉన్నా, ప్రభువు విషయాలను నువ్వు ఎంత ఒకలాగా ఉన్నా, నా దేవుడు నీ విషయంలో మాత్రం ఆ విధంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన మనకు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. లేదా మన బిడ్డలు మన తల్లిదండ్రుల విషయంలో మంచిగా ఉంటారు, కొంతమంది మంచిగా ఉండరు, కఠినంగా ఉంటారు. అయినా తల్లిదండ్రుల యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది? మంచిగానే ఉంటుంది. లేదా నువ్వు ఎట్లయినా నువ్వు మంచోడు, వారి విషయంలో మళ్ళీ మనము కనికరించకపోతే ఎవరు కనికరిస్తారు? మనము వారికి ఇవ్వకపోతే ఎవరిస్తారు? హల్లెలూయా. అందుకోసమే నా దేవుడు ఉత్తమమైనటువంటి దేవుడు. మనము చేయకపోయినా ఆయన మన పక్షాన్ని నిలబడి చేస్తాడు. మనం ఇవ్వకపోయినా ఆయన సమృద్ధిని మనకు దయచేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మనం ఆయన చూడకపోయినా కూడా ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి మన మీద ఉంటూ మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకోసమే ఆయన సమస్త విధమైనటువంటి కృపలను
మన ఎడల ఆయన చూపిస్తూ ఉత్తమమైనటువంటి కార్యం, నీ జీవితంలో ఉత్తమమైన కార్యం, వివాహ కార్యం, ఒక మంచి వివాహ కార్యం జరగాలి అనుకుంటున్నాం. ఆ కార్యం ఎవరు జరిగిస్తారు? హల్లెలూయా. ఆయన ఉత్తముడు కాబట్టి ఉత్తమమైన భాగస్వామి చేత ఆయన ఆశీర్వదిస్తాడు. మనకు పిల్లలు లేరు, ఉత్తమమైన పిల్లలకు సంతానాన్ని ఎవరిస్తారు కదా. ఆ రోజు అబ్రహాము శారాలు. ఇప్పుడైనా టెక్నాలజీ సైన్స్ పెరిగిపోయి దానికి కావాల్సినటువంటి అన్ని రకాలైన మెడిసిన్ వచ్చింది. ఆ కాలంలో కానీ ఏం జరిగింది? దేవుడు నమ్ముకున్నారు, ఆయన మాట ఎందుకు విశ్వాసము నిరీక్షణ ఉంచున్నారు. దేవా, ఆకాశం నక్షత్రంలాగా చేస్తానన్నావు, ఇసుకరేణులాగా చేస్తానన్నావు, నీకు స్తోత్రము నాయన. నన్ను అందరూ గొడ్రాలను పిలుస్తూ ఉన్నారు, నీకు స్తోత్రము. ఈ గొడ్రాల యొక్క కడుపులో దేవాతని విశేషమైనటువంటి ప్రభాతని కుమార్తెలను ఇస్తావయ్యా, నీకు వందనాలు 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 అంటే మూయబడిన గర్భాలు చిన్నగా తెరవడం ప్రారంభించబడ్డాయి. ఊహించని కార్యాలు, ఊహకు అందని కార్యాలు మన దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా కదా. హన్నానైతే దేవుని వాక్యం జరిగి యెహోవా హన్నాను ఏం చేశాడంటమ్మా? ఏం చేశాడంట? హన్నా యొక్క గర్భాన్ని మూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సంతు లేకుండా చేసేలోని వాక్యం చదివిస్తుంది. కానీ ఆమె దేవుని సన్నిధికి వచ్చి వేడుకోయింది, దేవా నువ్వు ఉత్తముడు, నువ్వు ఇస్తావు, నువ్వు మంచివాడు అని ప్రార్థన చేస్తూ ఉంటే సన్నిధిలో నుంచి వెళ్ళిపోయే లోపు ఏలియాను దేవుడు తన ఆత్మతో నింపి ఒక ప్రవచన వాక్యం, అమ్మ రేపు ఏడాదికి నువ్వు కుమారుని ఎత్తుకొని వస్తావు. హల్లెలూయా హల్లెలూయా కదా. నేను చెప్పేది ఏంటంటే, లోకం ఏమి చెప్పినా, సైన్స్ ఏం చెప్పినా, డాక్టర్స్ ఏం చెప్పినా, వాక్యం శూన్యములో సమస్తాన్ని కలుగజేసిన దేవుడు మన కుమారులతోను కుమార్తెలతోను నా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఉత్తముడు ఉత్తమమైన ప్రతి కార్యము. దరిద్రంగా ఉన్నాను, అప్పులే తీరడం లేదు, అప్పులు తీర్చాలంటే మా ఇంట్లో ఆ విధంగా ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు, ఏ విధంగా ఉంది నా దేవుడు ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలను నా దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. ఈ ప్రతి కొరతను నా దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. మహిమైశ్వర్యపు ద్వారాలు నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. శ్రీమంతుడు అద్వితీయుడైన యేసుక్రీస్తు ప్రభు తన గుప్పిని విప్పి ప్రతి జీవి కోరికను నా దేవుడు తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఉత్తమమైన ప్రతి మంచి కార్యాన్ని నా దేవుడు కొరత లేకోకుండా సమృద్ధిలో నా దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అన్నిటి యందు ఎల్లప్పుడూ కూడా మనలో మనము సర్వ సమృద్ధి కలవారమై ఉండాలని మన దేవుడు, మనం మంచి వారము కాకపోయినా తన మంచితనము చేత మన ఎడల తన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత 4వదిగా యాకోబు పత్రిక 1:7. యాకోబు నాన్న 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను లేదు, గమనంలో వలనైన ఛాయ అయినా లేదు. హల్లెలూయా. అంటే ఆయనలో చంచలత్వం లేదు. ఇప్పుడుండే బుద్ధి ఇంకొకసారికి ఉండదు. చాలా మందికి ఇస్తాము అంటారు, మళ్ళీ వెళ్తే ఇస్తాం అనుకో ఇంటి లేదు. హల్లెలూయా. చెయ్యాలి అనుకో ఇంటి, కానీ ఇప్పుడు చేయడానికి కాదు అంటారు. కానీ ఉత్తముడైన దేవుడు చెప్పేది ఏమంటే, కాబట్టి శ్రేష్టమైన ప్రతి ఈవి, చెప్పండి, ప్రతి ఈవి శ్రేష్టమైన ప్రతి ఈవి శ్రేష్టమైన ప్రతి ఈవి. హల్లెలూయా. శ్రేష్టమైన ప్రతి ఈవి, ప్రతి బహుమానము, ప్రతి ఒక్కటి కూడా ఎవరి యొద్ద నుండి వస్తుందంటే శ్రేష్టమైన ప్రతి ఈవి పర సంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి. దేవుడే ఇస్తే నీ యొద్ద నుంచి లాక్కునే వాళ్ళు ఎవరు? దేవుడే ఇస్తే నీ యొద్ద నుంచి తీసేసే వాళ్ళు ఎవరు? దేవుడే ఇస్తే నీ యొద్ద నుంచి దాన్ని తొలగించే వాళ్ళు ఎవరు? హల్లెలూయా. ఆయన ఉత్తముడైనటువంటి ఉపకారైనటువంటి నా యేసుక్రీస్తు
జీవితంలో మంచి కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, బిడ్డ నేను ఇచ్చేది తాత్కాలికమైనది కాదు, నేను ఇచ్చేది అది కొద్ది కాలం ఉండి తర్వాత నశించేది కాదు. నేను ఇచ్చే ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది అంటే తరతరములకు నీ ఒక ఆశీర్వాదంగా ఉండడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ యాకోబు భక్తులు ఇక్కడ చూస్తున్నాం, రాస్తున్నాడు విశ్వాసులకు. కాబట్టి ప్రతి ఈవి మనుషుల దగ్గర నుండి వస్తుందే, గొప్పవారి దగ్గర నుండి వస్తుందే, నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తున్నావే వారి దగ్గర నుంచి నీకు వస్తుందే. ఎవరి దగ్గర నుంచి వస్తుందంట? జ్యోతిర్మయులకు తండ్రి అంత నుండి వస్తుంది. ఆ వచ్చేటువంటి ఇవి ఏ విధమైనది అంటే అది పర సంబంధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొద్ద నుంచి. అందుకోసమే ఎఫెసీ 1:3 కూడా చూడండి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంటే పరలోకము. చదవండి ఒక్కసారి, ఎఫెసీ 1:3. మన మైక్ ఇవ్వండి అమ్మ చదివేవాళ్ళకి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించిన. ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తునందు మనకు చెప్పండి, క్రీస్తునందు నాకు ప్రతి ఆశీర్వాదము, ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవియు జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి, నా దేవుని యొద్ద నుండి, నా యేసు యొద్ద నుండి నాకు అనుగ్రహించబడుతుంది, నాకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైనది, మంచిది. ఎందుకంటే నా ప్రభు ఎలాంటి వాడు, నా దేవుడు ఎలాంటి వాడు, మంచివాడు కదా. మనం పాట పాడతాం, మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. మంచి వారి దగ్గర నుంచి ఏమొస్తుంది? మంచి నీటి బావిలో నుండి ఏమొస్తాయి? ఉప్పు నీటి బావిలో నుండి. హల్లెలూయా. మంచివాడు అంటే మన యేసు దగ్గర నుండి మనకి ఏమొస్తాయి? అందుకోసమే మంచి వారి ఎడల మనము మంచిగా బ్రతకాలి, మంచి వారి ఎడల నమ్మకంగా బ్రతకాలి. మంచి వారిని మనం ఏం చేయాలి అంటే ఆశ్రయించేటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మనం ఎంత ఆయనకు నమ్మకంగా బ్రతుకుతామో మన ఎడల మరీ నమ్మకంగా ఆయన మనకు కార్యాలు చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుబట్టి ప్రియులారా, మనం 21వ కీర్తనలో మనం ఏం చూసుకున్నట్లయితే మన పెదవుల నుండి వచ్చి ప్రతి ప్రార్థన ఆయన మానక అంగీకరించుతున్నాడు. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో ఆయన మనం ఎదుర్కొంటూ ఉన్నాడు. అపరిచిత కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. నిత్యము నువ్వు ఆశీర్వాద కారకుడుగా ఉండున్నట్లు ఆయన నిన్ను నియమించినాడు. ఏదైనా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచెను, ఆయన కృప చేత కదలకుండా స్థిరంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం నాకు అన్నీ మంచిగా జరగాలి. మంచి దేవుడు మనం ఎంత మంచిగా ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. నిజంగా మనము కడగబడిన హృదయాలు కలిగినటువంటి వారమై మంచి మనస్సాక్షితో దేవుడిని ఆరాధిస్తూ ఉంటే పరలోకమందున్న నా దేవుడు, పరలోకమందున్న నా దేవుని యొక్క హస్తము, పరలోకమందున్న యొక్క సింహాసనాశ్రుడు యేసుక్రీస్తు ప్రభు తన 2 చేతులతో మన శ్రేష్టమైన ఈవుల చేతను, ఆశీర్వాదాల చేతను, పర సంబంధమైన ప్రతి దీవెన చేతను మనలో నింపబోతూ ఉన్నాడు.
ఆయన ఎందు గమనాగమనమైన ఛాయ అయిన చంచలత్వమైన లేదు. భూమి మీద ఏమన్నా నేను మంచి చేస్తే, నేను నీ ఎడల ఏమన్నా కొంచెం ఏమైనా నిన్ను బాధ పెడితే 100 మంచి పనులు పక్కకి వెళ్ళిపోతాయి. ఒక మిస్అండర్స్టాండింగ్ ఏం చేస్తుంది, పైకి వచ్చేస్తుంది. హల్లెలూయా కదా. అందుకోసమే నా దేవుడు మంచివాడు, ఆయన మంచినే చేయువాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉత్తముడు, ఉత్తమమైన దేవుడు, ఉత్తమమైనటువంటి ప్రతి సత్కార్యాన్ని చేస్తాడు. ఉత్తమమైనటువంటి దేవుడు శ్రేష్టమైన ప్రతి ఈవి పరసంబంధమైన ప్రతి వరము కూడా ఆయన యుద్ధ నుండి దేవుడు ఏం చేశాడంటే మనకు అనుగ్రహించేటువంటి వాడుగా, ఆయన ఎందు భయభక్తులటువంటి వారికి ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఉత్తముడైనటువంటి దేవుడు నిన్ను గురించి ఏం చెప్తారో ఒక్కసారి చూసుకుందామా. మీకా గ్రంథము 5:8. ఇంకా నాకు సమయం లేదు, ఇది చదివిస్తాను, మరి ఇంకొకసారి చూసుకుందాం. ఉత్తముడైన యాకోబు సంతతిలో అదే కాదు ఉండమా, 7వ అధ్యాయం చూడండి ఒకసారి. మనుష్యుడా ఏది ఉత్తమము అనే మాట ఏమా 6:8 సారీ. మనుష్యుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. చాలమా. ఓ మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు, ఏది మంచిదో నీకు, ఏది చెడ్డదో నీకు తెలియజేయబడి ఉంది. అంటే ఇప్పుడు దేవుడు, నేను ఆయన గురించి మనం ధ్యానం, ఆయన ఉత్తముడని రుచి తెలుసుకున్నాం. ఆయన ఉత్తముడు, అందరికీ ఉపకారత్వాన్ని చూపే దేవుడని తెలుసుకున్నాం. ఆయన ఉత్తముడు కాబట్టి ఉత్తమమైన ప్రతి కార్యాన్ని చేస్తాడని తెలుసుకున్నాం. ఆయన ఉత్తముడు, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని తన భక్తులకు ఆయన ఇస్తాడని తెలుసుకున్నాం. ఆ ఉత్తముడైన దేవుడు, బిడ్డ నువ్వు నా బిడ్డ కదా, కుమారుడా నువ్వు నా కుమారుడు కదా, నా బిడ్డను నాకంటే ఏ విధంగా ఉండాలి, గొప్పగా ఉండాలని ఆశపడతాను. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే మనుష్యుడా ఏది ఉత్తమమైనదో నీకు తెలియజేయబడి ఉన్నది. తెలియజేయబడి మనకు ఉన్నప్పుడు మనము ఏమి చేయాలంటే ఉత్తమమైన మనస్సును కలిగి ఉండాలి. అక్కడ చూస్తున్నాం, కనికరాన్ని చదవడమా, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా. ఓ ఉత్తముడైన మనుష్యుడా, నీకు తెలియజేస్తున్నాను, ఇవన్నీ కూడా నీకు తెలియజేస్తాను, నువ్వు దేవుని ఎదుట ఈ విధంగా ప్రవర్తించాలి. హల్లెలూయా. దేవుని ఎదుట ప్రవర్తించడానికి మన హృదయాన్ని సిద్ధపరుచుకుందామంటే అందరి ఎడల, మనుష్యుల ఎడల కూడా మనం ఆ విధంగా ప్రవర్తించేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఉత్తమమైనటువంటి దేవుడు ఉత్తమమైనటువంటి కార్యాల చేతను, ఉత్తమమైనటువంటి ప్రతి ఆశీర్వాదాల చేతను నా దేవుడు సంఘమును నింపుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.